బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది ఈరోజు విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, విజయనగరం దగ్గరలో ఎటువంటి రవాణా సౌకర్యం, ఎటువంటి గుర్తింపు కార్డు లేన కొండ కింద ఊర్లో ఉన్న హీరో పెద్ది తన ఊరు గుర్తింపు కోసం ఆటల ద్వారా క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఎందుకు ఇన్ని ఆటలు ఆడవలసి వచ్చింది, చివరకు తన ఊరికి గుర్తింపు వచ్చిందా లేదా అనేది ఈ మూవీ కథ. ఈ మూవీపై ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే డైరెక్టర్ బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లు, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఒక ఆట నుండి మరొక ఆటలోకి తీసుకెళ్లడం, కొంత ఎమోషనల్తో ఆడియన్స్కి కనెక్ట్ చేయడంలో చాలా వరకు సక్సెస్. అలానే హీరో రామ్ చరణ్ ఈ మూవీ గురించి ఎంత కష్టపడ్డాడో ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో క్రికెటర్గా, సెకండ్ హాఫ్లో కుస్తీ ఆటగాడిగా, చివరిలో రన్నర్గా ప్రతి పాత్రలో ఒదిగిపోయాడు. అన్నిటికన్నా కుస్తీ ఆటగాడిగా అయితే యాక్ట్ చేశాడని అనడం కన్నా జీవించాడని చెప్పాలి. దీనికి తోడు డ్యాన్సులతో అదరగొట్టాడు. అలానే అప్పలసూరి పాత్రలో జగపతి బాబు తన యాక్టింగ్తో ఎమోషనల్గా ఆకట్టుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన పాటలు బీజిఎంతో అయితే ఆకట్టుకున్నాడు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కేజీఎఫ్ తరాలో హీరో కథను ఎలివేషన్ ఇస్తూ స్లోగా కథ సాగుతుంది. ఇది పెద్దగా ఆకట్టుకోదు. ఎప్పుడైతే క్రికెట్ గ్రౌండ్లో హీరో ఎంటర్ అవుతాడో క్రికెట్లో ఆడే షాట్స్ ఆకట్టుకుంటాయి. అప్పలసూరి పాత్రలో కొంత ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ దగ్గర నుండి కథలో కొంత స్పీడ్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కుస్తీ, క్రికెట్ కలిపి మైదానంలో హీరో చెలరేగే ఎపిసోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత వచ్చే నేషనల్ కుస్తీ పోటీలు కూడా ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ ఆసుపత్రి ఎపిసోడ్ నుండి క్లైమాక్స్ రన్నింగ్ ఎపిసోడ్ వరకు ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది. దీనికి తోడు ఈ మూవీలో పాటలు, డ్యాన్సులు అదిరిపోతాయి. హీరోయిన్ ట్రాక్ అయితే పెద్దగా ఆకట్టుకోదు. అలానే కొన్ని ఎపిసోడ్లు మన ముందే ఊహించి తగ్గట్టు ఉంటాయి. దానివల్లే కొంత మైనస్ అనే చెప్పాలి. కుస్తీ గురువుగా శివరాజ్ కుమార్ తన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. అలానే హీరోని జాన్వీ కపూర్ ఈ మూవీలో తన పాత్ర పెద్ద స్కోప్ లేదు కానీ తన గ్లామర్తో అయితే ఆకట్టుకుంది. మిగతా నటులు కూడా తన పాత్ర తగ్గట్టే నటించారు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ పని బాగుంది. నిర్మాణాలు కూడా బాగున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకైతే బాగుంది అనిపించింది.